కుప్పం నియోజకవర్గంలో 2203 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు కానున్న 7 పరిశ్రమలను సీఎం చంద్రబాబు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. మన ఏర్పాటుతో ప్రత్యక్షంగా పరోక్షంగా 23,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. You can use as a raw material for our finished products. That is where I want to go for product perfection. As on today, India is lacking brands, international brands. We are working in that direction. In Kuppam, we will start some exercise how to go for somebody, MSME should be a raw material for industry. How to link backward and forward integration, that also you think over. And also a substation చెప్పింది definitely చేస్తాం. ఇంకొక విషయం కూడా all industries I am requesting you go for solar. That is where Kuppam I want to go 100% solar and battery support. So that what all we are using, we will produce power from Kuppam. There is any deficit, we will get from outside. Anyway, grid is available for that. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ అన్ని వస్తే మనం అనుకున్నట్టు ఒక పర్ఫెక్షన్ వచ్చే అవకాశం వస్తుంది. చాలా సంతోషం. ఈరోజు ఇంకొక పక్కన మనం కూడా చూసినప్పుడు కుప్పం ఇది లాజిస్టిక్ గా కూడా మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒక పక్క కృష్ణగిరి తమిళనాడు, కేజీఎఫ్ ఇంకొక పక్కన కర్ణాటక, ఇది కూడా ఇప్పుడు రోడ్డు కూడా ఏదైతే ఒకప్పుడు కృష్ణగిరి రోడ్డు, ఓసూర్, కృష్ణగిరి ఈ రోడ్డు ఉండేది. ఇప్పుడు మీరు చూస్తా ఉంటే ఇంకొక రోడ్డు వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్ కేజీఎఫ్ నుంచి నేరుగా ఎక్స్ప్రెస్ రోడ్ బెంగళూరు టు చెన్నై వచ్చింది. కుప్పంలో ఎయిర్పోర్ట్ కూడా కట్టుకున్నాం. అదే సమయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని పక్కల ఏదైతే పలమనేరు నుంచి నేరుగా నేషనల్ హైవే కృష్ణగిరికి వస్తుంది. ఇంకొక పక్కన ఏదైతే కేజీఎఫ్ నుంచి పుగురుపల్లి ద్వారా కృష్ణగిరికి వస్తుంది. ఇంకొక పక్క కుప్పం నుంచి ఇన్వెస్టిగేషన్ డిపిఆర్ రెడీ అవుతుంది. ఇది హోసూరుకి వెళ్ళి అక్కడ పోయేసి ఔటర్ రింగ్ రోడ్ లో కలుస్తుంది బెంగళూరుకి. ఇవన్నీ వచ్చినప్పుడు కుప్పం ఈజ్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ వెరీ వెల్ లాజిస్టిక్స్ వైజ్. కుప్పంలో ఏదైతే మెడ్రాస్, చెన్నై broad gauge is available now. We will develop that railway station also. That is going to help us in a big way. కాబట్టి రైల్వే లింక్ ఉంది, మీకు నేషనల్ హైవేస్ లింక్ ఉంది, ఎయిర్పోర్ట్ లింక్ ఇస్తున్నాం. ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా వరకు ఇండస్ట్రీస్ రావడానికి ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ 7 ఇండస్ట్రీస్ వల్ల మీరు ఒకసారి చూస్తే అన్ని కూడా వ్యవసాయ రంగం పైన పెను ప్రభావం ఉంటుంది. ఉపాధి పైన చాలా అవకాశాలు మెరుగవుతాయి. టోటల్ గా మన కల్చరే మారడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది కాకుండా తొందరలోనే ఇంకొక 8 సంస్థలు 6,339 కోట్ల రూపాయలతో అవి కూడా రాబోతున్నాయి. దీనివల్ల పరోక్షంగా ప్రత్యక్షంగా ఒక 43,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాటరీ టెక్నాలజీ, మెడికల్ డివైసెస్, ఫుడ్ లాజిస్టిక్స్, ఫుట్వేర్ ఇలాంటివి కూడా వచ్చే అవకాశాలు వస్తున్నాయి. ఇవన్నీ వస్తే ఎంప్లాయ్మెంట్ అనేది పెద్ద ఎత్తున వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే మనందరం నాలెడ్జ్ ఎకానమీలో ఉన్నాం. నాలెడ్జ్ ఎకానమీలో ఇండస్ట్రీ, అగ్రికల్చర్, సర్వీస్ సెక్టర్ ఈ 3 కూడా మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం వెల్ఫేర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అందుకే సూపర్ 6 పెట్టాం, సూపర్ హిట్ చేశాం. అదే సమయంలో పేదవాళ్ళకి ఎక్కడ కూడా వెల్ఫేర్ లో లోటు రానికుండా చేసే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు మన దగ్గర 100% అందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. 1,291 మంది కుటుంబాలకి ఎల్పీజీ ఇచ్చి 100% గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. ఒకప్పుడు నేనే దీపం పెట్టాం. ఇప్పుడు మన నియోజకవర్గంలో స్టాచ్యురేషన్ చేశాం. 3 సిలిండర్లు ఎవ్రీ ఇయర్ ఉచితంగా ఆడబిడ్డలకు గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నాం. ఇంకొక పక్కన 37,324 మందికి పెన్షన్లు ఇస్తున్నాం.